ఇండియాస్ ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్ ఐఐఎం అహ్మదాబాద్ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఎలా ఉంది అంటే క్యాట్ ఎగ్జామ్ స్కోర్తో పాటు వాళ్ళు ఏం కన్సిడర్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తున్నారో చూసుకుంటే దే ఫండమెంటలీ కన్సిడర్ టూ థింగ్స్. ద వన్ ఈజ్ క్యాట్ స్కోర్, సెకండ్ ఈజ్ అప్లికేషన్ రేటింగ్. క్యాట్ స్కోర్కి 65% వెయిటేజ్ ఇచ్చారు, అప్లికేషన్ రేటింగ్కి 35%. ఈ అప్లికేషన్ రేటింగ్ అనేది 5 ఫ్యాక్టర్స్ మీద కన్సిడర్ అయి ఉంటుంది. ఒకటి 10th క్లాస్ స్కోర్, సెకండ్ 12th స్కోర్, థర్డ్ గ్రాడ్యుయేషన్ స్కోర్, ఫోర్త్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఫిఫ్త్ జెండర్ డైవర్సిటీ. ఈ 5 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి 35% వెయిటేజ్ వీటికి ఇస్తారు, రిమైనింగ్ 65% వెయిటేజ్ క్యాట్ ఎగ్జామ్ స్కోర్కి ఇస్తారు. అండ్ బేస్డ్ ఆన్ దిస్ 100% అసలు టాప్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఇంకొక పర్సన్ ఎవరో మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో నా స్కోరు వాళ్ళ స్కోర్ని కంపేర్ చేయరు. ఇంజనీరింగ్ పూల్లో టాప్ 5% మెంబర్స్ని పిలుస్తారు, అలాగే మెడికల్ పూల్లో కూడా టాప్ 5% పీపుల్ పిలుస్తారు. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ మే నాట్ బీ కంపీటింగ్ విత్ ది మెడికల్ స్టూడెంట్ మే నాట్ బీ కంపీటింగ్ విత్ ది సంబడి కేమ్ ఫ్రమ్ ద అదర్ బ్యాక్గ్రౌండ్. అంటే వాళ్ళు ఒక 5 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ప్రతి కేటగిరీలోని ఒక కేటగిరీలో ఇంజనీర్స్ అందరూ ఉంటే ఇంకొక కేటగిరీలో బీఎస్సీ వాళ్ళు వీళ్ళందరూ ఉండొచ్చు, ఇంకో కేటగిరీలో డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఉండొచ్చు, ఇంకో కేటగిరీలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండొచ్చు. ప్రతి కేటగిరీలోని ఆ కేటగిరీలో వచ్చిన 100% స్కోర్కి ఎవరికైతే టాప్ 5% వచ్చిందో సో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ కాల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్ మీన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని కన్సిడర్ చేసే విధంగా మిగతా వాళ్ళని కన్సిడర్ చేయరు. దే ఆల్సో కన్సిడర్ ది డైవర్సిటీ ఫ్యాక్టర్.